గంజాయి ఇది మనిషి జ్ఞాపక శక్తిని హరించివేస్తుంది. దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే తాను చేయాలనుకున్న పని కూడా చేయలేరు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ మత్తు మందును నిషేధించారు. అయితే ఇప్పుడు గంజాయిపై చాలా దేశాల్లో అభిప్రాయాలు మారుతున్నాయి. గంజాయిని బ్యాన్ చేసిన బ్లాక్ మార్కెట్లో విచ్చలవిడిగా లభిస్తోంది. పెద్ద ఎత్తున నేరగాళ్లు కోట్ల డాలర్లను కొల్లగొడుతున్నారు. ఆ డబ్బుతో ప్రమాదకరమైన ఆయుధాలు కొనుగోలు చేస్తున్నారు. ఆయా దేశాల్లో పోలీసులపై దాడులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో గంజాయిపై పలు దేశాలు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాయి. పరిమిత మోతాదులో గంజాయిని వినియోగించడానికి అనుమతినిస్తున్నాయి. అయితే ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తున్న అమెరికా తాజాగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. గంజాయి విషయంలో ప్రజల సెంటిమెంట్ను ఆ చట్టం గౌరవిస్తుందా? గంజాయి వినియోగం, విక్రయం, పెంపకం నిషేధం వాషింగ్టన్ ఎత్తివేస్తుందా? వాట్ ది స్టోరీ? గంజాయిని అమెరికా చట్టబద్ధం చేస్తోందా? గంజాయి చట్టంపై బైడెన్ నిర్ణయం ఏంటి? గంజాయి వ్యసనంగా మారితే మరణం తప్పదా? అగ్రదేశం అమెరికా చారిత్రక చట్టం తెచ్చేందుకు సిద్ధమైంది. గంజాయిని లో రిస్క్ డ్రగ్ గా ప్రకటించింది. అంటే గంజాయిని చట్టబద్ధం చేయటం లేదు, కానీ గంజాయి కేసులో అరెస్టైన వారిని విడిపించేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. నిజానికి ఇది చాలా క్లిష్టమైన చట్టం. కొన్నేళ్లుగా గంజాయిని చట్టబద్ధం చేయాలన్న డిమాండ్ చాలా దేశాల్లో వినిపిస్తోంది. అసలు గంజాయి తీసుకుంటే మంచిదా? గంజాయి గురించి సైన్స్ ఏం చెప్తోంది? ఎందుకు గంజాయిని చాలా దేశాలు చట్టబద్ధం చేస్తున్నాయి? ఈ మత్తు మందును చట్టబద్ధం చేసిన దేశాలు శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తున్నాయా, లేక కేవలం నిధులను రాబట్టుకునేందుకే గంజాయిని అస్త్రంగా వాడుకుంటున్నాయా అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చకు తావిస్తున్నాయి. నిజానికి గంజాయి మత్తుకు బానిసై యువత పెడదోవ పడుతోంది. మత్తులో కూరుకుపోయి దారుణ నేరాలకు పాల్పడుతున్నారు. అందుకే గంజాయి సాగు, విక్రయం, వినియోగాలపై చాలా దేశాలు నిషేధం విధించాయి. అయితే కరోనా కారణంగా 2 ఏళ్లుగా పలు దేశాల్లో ఆర్థిక పరిస్థితి దిగజారింది. ప్రధానంగా పర్యాటక రంగంపైనే ఆధారపడిన దేశాల పరిస్థితి మరింత దారుణంగా మారింది. పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న థాయిలాండ్ లాంటి దేశాలు గంజాయిని చట్టబద్ధం చేశాయి. దేశంలో పర్యాటక రంగానికి ఊపు తెచ్చేందుకు, పర్యాటకులను ఆకర్షించేందుకు గంజాయి విక్రయాలను చట్టబద్ధం చేసింది. ఆహార పదార్థాలు, డ్రింకుల్లో గంజాయిని కలుపుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఆ దేశంలో పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు తాజాగా అగ్రదేశం చారిత్రక చట్టాన్ని తీసుకొచ్చింది. గంజాయిని తిరిగి వర్గీకరించాలని వాషింగ్టన్ కోరుకుంటోంది. ప్రస్తుతం అమెరికాలో గంజాయి షెడ్యూల్ 1 కేటగిరీలో ఉన్న మత్తుమందు. అంటే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ ని షెడ్యూల్ 1 జాబితాలో అమెరికా చేరుస్తుంది. ప్రస్తుతం షెడ్యూల్ 1లో గంజాయితో పాటు హెరాయిన్, ఎక్స్టసీ, ఎల్ఎస్డీలు కూడా ఉన్నాయి. అయితే షెడ్యూల్ 1 కేటగిరీ నుంచి గంజాయిని మార్చినట్టు బైడెన్ యంత్రాంగం వివరిస్తోంది. దీన్ని లో రిస్క్ డ్రగ్ గా బైడెన్ ప్రభుత్వం చెప్తోంది. అయితే కొత్త చట్టం ఆమోదిస్తే గంజాయి విక్రయాలు చట్టబద్ధమవుతాయనుకుంటే పప్పులో కాలేసినట్టే. గంజాయి కేసులో అరెస్టై జైళ్లలో ఉన్నవారిని విడిపించేందుకు మాత్రం కొత్త చట్టం అనుమతిస్తుంది. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్వయంగా చెప్పారు. గంజాయిని షెడ్యూల్ 1 జాబితా నుంచి షెడ్యూల్ 3 కేటగిరీలోకి మారుస్తున్నట్టు తెలిపారు. దీర్ఘకాలిక అసమానతలను తిప్పికొట్టడానికి ఇది ముఖ్యమైన చర్య అన్నారు. షెడ్యూల్ 3లోకి గంజాయిని మార్చడంతో రికార్డు స్థాయిలో ఉన్న ఫెడరల్ నేరాలను క్షమించడానికి అవకాశం ఉంటుందని బైడెన్ వెల్లడించారు. హౌసింగ్, ఉపాధి, చిన్న వ్యాపారం, రుణాలు వంటి మరెన్నో అడ్డంకులను తొలగించడానికి తమ నిర్ణయం ఉపయోగపడుతుందని బైడెన్ వివరించారు. వేలాది మంది అమెరికన్లు గంజాయి కేసుల విషయంలో సడలింపును కోరుకుంటున్నట్టు తెలిపారు. గంజాయి వాడి జైళ్లకు ఇక ముందు ఎవరూ వెళ్లకూడదన్నారు. గంజాయి కారణంగా చాలా మంది జీవితాలు అస్తవ్యస్తమైనట్టు బైడెన్ వెల్లడించారు. అసలు వాషింగ్టన్ ఇప్పుడే ఈ చట్టాన్ని ఎందుకు తీసుకురావాలని యత్నిస్తోంది? దీనికి కారణం అమెరికాలో గంజాయి పాపులర్ సెంటిమెంట్. 1937లో తొలిసారి అమెరికాలో గంజాయిని నిషేధించారు. ఆ తర్వాత 1970లో నుంచి ఇప్పటి వరకు అమెరికా డ్రగ్స్ పై ఏకంగా యుద్ధమే చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు గంజాయి వినియోగం, విక్రయం, పెంపకం చట్టవిరుద్ధంగా ఉండేది. గంజాయి విషయంలో పలువురిని అమెరికన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులు ప్రత్యేకించి మైనారిటీలుగా ఉన్న బ్లాక్ కమ్యూనిటీపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. గంజాయి కేసులను అమెరికా తీవ్రంగా పరిగణించింది. అదే సమయంలో అమెరికాలో గంజాయి పాపులర్ సెంటిమెంట్గా మారింది. 88% మంది అమెరికన్లు గంజాయిని వినోదం కోసం లేదంటే వైద్యంలో ఉపయోగించేందుకు అనుమతించాలని కోరుతున్నారు. నిజానికి అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో గంజాయి చట్టబద్ధమే. కేవలం 11% మంది అమెరికన్లు మాత్రమే గంజాయి చట్టవిరుద్ధంగా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ ప్రభుత్వం మెజారిటీ ప్రజల అభిప్రాయానికే మొగ్గు చూపుతోంది. అయితే పరిమిత స్థాయిలో గంజాయి వినియోగానికి అనుమతించిన దేశాల్లో అమెరికా ఒక్కటే లేదు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా గంజాయి విషయంలో అభిప్రాయాలు మారుతున్నాయి. అసలు గంజాయి అంటే ఏంటి? గంజాయి మొక్కల ద్వారా పండుతుంది. ఇందులో టెట్రా హైడ్రో కెన్నబాల్ ఉంటుంది. దీన్నే సింపుల్గా
THC అంటారు. మెదడు, మనిషి ప్రవర్తనపై గంజాయి తీవ్ర ప్రభావం చూపుతుంది. గంజాయి ఆకులు, ఆడమొక్క పువ్వులను ఎండబెట్టి వాడతారు. టెక్నికల్గా చూస్తే గంజాయిని వేరువేరు ఉత్పత్తుల్లో వాడతారు. అయితే ఇదే మనల్ని మరో ప్రశ్నకు తీసుకువెళ్తుంది. అసలు గంజాయి చెడ్డదా మంచిదా? దీనికి సమాధానం మిశ్రమంగా ఉంటోంది. ఎందుకంటే గంజాయి నుంచి కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. తీవ్రమైన నొప్పులను హరించి వేసేందుకు గంజాయి మంచి మందుగా ఉపయోగపడుతుందని శాస్త్రీయ ఆధారాలు చెప్తున్నాయి. ఇది కీమోథెరపీ ప్రేరేపిత చికిత్సకు గంజాయి కీలకంగా మారింది. అంతేకాదు మల్టిపుల్ స్క్లెరోసిస్, సోషల్ యాంగ్జైటీ డిజార్డర్స్, పార్కిన్సన్ లక్షణాలతో పాటు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ PTSDలను తగ్గించడానికి ఈ మత్తు మందు పనిచేస్తుంది. చాలా దేశాల్లో గంజాయిని సురక్షితమైన డ్రగ్స్లో ఒకటిగా పేర్కొంటున్నారు. దీన్ని అధిక మోతాదులో తీసుకుంటే ఏమాత్రం మరణం సంభవించదు. కానీ గంజాయితో చెడు ప్రభావాలు కూడా ఉన్నాయి. గంజాయిని ఎక్కువగా తీసుకుంటే మానసికంగా కృంగుబాటుకు గురవుతారు. సింపుల్గా చెప్పాలంటే సైకోసిస్తో గంజాయి ముడిపడి ఉంటుంది. స్వల్పంగా జ్ఞాపక శక్తిని హరించి వేస్తుంది. తమ పనుల్ని తాము చేసుకోవటం కూడా గంజాయి తీసుకున్నవారు మర్చిపోతారు. ఇక సిగరెట్లలో గంజాయిని తీసుకుంటే బ్రోన్చిటిస్ పెరిగే అవకాశం ఉంది. ఊపిరితిత్తుల్లో వాపు వస్తుంది. అయితే ఇతర షెడ్యూల్ 1 డ్రగ్స్తో పోలిస్తే గంజాయి తీసుకున్న వారు దానికి బానిసగా మారే ఛాన్సులు తక్కువ. అందుకే చాలా దేశాలు గంజాయి వాడకాన్ని ఆమోదిస్తున్నాయి. 2012లోనే ఉరుగ్వే దేశం గంజాయిని చట్టబద్ధం చేసింది. దీని వెనుక ఉన్న లక్ష్యం నేరాలను తగ్గించటమే. ఆ దేశం నిత్యం నేరగాళ్లకు, పోలీసులకు మధ్య గంజాయి విషయంలో వార్ జరిగేది. గంజాయిని చట్టబద్ధం చేస్తే ఆ నేరాలు తగ్గుతాయని ఉరుగ్వే ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ తర్వాత పలు దేశాలు అదే దిశగా వెళ్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్ తర్వాత మెక్సికో, కెనడా కూడా గంజాయిని చట్టబద్ధం చేసే అవకాశాలున్నాయి. ప్రైవేటుగా గంజాయి వినియోగాన్ని స్పెయిన్ ఎప్పుడూ ఆమోదించింది. థాయిలాండ్, జర్మనీ సైతం గంజాయిని చట్టబద్ధం చేశాయి. గంజాయిని ఆయా దేశాలు చట్టబద్ధం చేయటం వెనుక ఉన్న ఐడియా సింపుల్. గంజాయి నిషేధంతో బ్లాక్ మార్కెట్లో వేల కోట్ల డాలర్లు చేతులు మారుతున్నాయి. ఈ ముఠాలను, నిధుల తరలింపును అడ్డుకునేందుకు ఆయా దేశాలు పరిమిత సంఖ్యలో గంజాయి వినియోగానికి అనుమతిస్తున్నాయి. అంతేకాదు వినియోగదారులకు కూడా సరైన రేటుకే గంజాయి దక్కేలా చేస్తున్నాయి. దీంతో ఆయా దేశాల ప్రభుత్వాలకు కూడా పెద్ద ఎత్తున ఆదాయం వస్తోంది. నేరాలు భారీగా పడిపోయాయి. అయితే గంజాయిని చట్టబద్ధం చేయటంతో అన్ని దేశాల్లోనూ పరిస్థితులు అదుపులోకి వచ్చాయనుకుంటే పొరపాటు. థాయిలాండ్ దేశమే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. కరోనా కల్లోలం అనంతరం థాయిలాండ్ గంజాయిని నేరంగా పరిగణించలేదు. కానీ ఇప్పుడు ఆ దేశం యూటర్న్ తీసుకుంది. ఆ దేశం మళ్లీ గంజాయిని మాదక ద్రవ్యంగా పరిగణిస్తోంది. దీనికి యువత, సామాజిక, ఆరోగ్యపరమైన దుష్ఫలితాలే కారణం. 2019 ముందు కంటే థాయిలాండ్లో ఇప్పుడు యువత 10 రెట్లు అధికంగా గంజాయి సిగరెట్లు తాగుతున్నారట. అందుకే థాయిలాండ్ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ పరిణామమే మన ముందుకు మరో ప్రశ్నను తీసుకొస్తోంది. గంజాయిని నిషేధించాలా లేదా? గంజాయి చాలా కాలంగా పలు దేశాలకు సమస్యగా మారింది. అంటే ఈ విషయంలో ప్రపంచ దేశాలు ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. దీన్ని పూర్తిగా చట్టబద్ధం చెయ్యాలా లేదా? పూర్తిగా నిషేధించడంలో ఎలాంటి ఉపయోగం లేదు.